ప్రేమ్ సాగర్ రావు కుటుంబానికి మీకు గ్యాప్ ఏర్పడ్డదని ప్రధానమైన రఘునాథ రెడ్డి మంచిర్యాల జిల్లా నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. మరి వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. నామినేటెడ్ పదవి రాదు, అప్పుడు రఘునాథ రెడ్డి ప్రయాణం ఎటువైపు జెండలు అయ్యేది ఉంటే రఘునాథ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తారు. మీరు బాల్క సుమన్ పంచే డబ్బుల్ని తీసుకున్నారు అని ప్రధానంగా ఆరోపణ. దాడి చేసే సమయంలో కూడా మాకు ఒక బాక్స్ దొరికింది, 4-5 బెండర్స్ ఉన్నాయి, ఒక్క బెండర్ ఇంత ఉంది. మీరు డబ్బు వంచినట్టు కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. జిల్లాలో ప్రముఖంగా పార్టీని కాపాడి పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి కావాలని అడుగుతుంటే, కొత్తగా పార్టీకి వచ్చిన వివేక్ కూడా మంత్రి పదవి కావాలంటున్నారు. ఇద్దరిలో ఎవరికి ఇస్తే న్యాయం చేసినట్టుగా అవుతుంది ఈ యొక్క జిల్లా ప్రజలకు? వివేక్ గారికి వస్తుందా ప్రేమ్ సాగర్ గారికి వస్తా అంటే నేను నిర్ణయించేవాడిని కాదు కదా. లాబింగ్ చేసే వాళ్ళక మరి కాంగ్రెస్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకే పదవులు వస్తాయా? పదవి రానాడు ఆ అక్కసుతోనే అంటాడు కావచ్చు, తప్పేముంది. రామకృష్ణపూర్ నాయకులు చేయబట్టే ఏ నాయకులైనా ఓడిపోతున్నారు, ఏ నాయకులైనా గెలుస్తారనే ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్కు వెన్నుదానంగా ఉన్న మీరు పనిచేయలేదు ఆ సందర్భంలో? కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. అంటే పార్టీ పరంగా బలం కాదు, మీరు ఒకటి గమనించాలట, ట్రేడ్ యూనియన్ పరంగా బలాలు ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ మిత్రుడు ఉండే, మనకు టీవీ ఛానల్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ మిత్రుడు ఉండే, ఆయన మీద కొంత ఆరోపణ చేసి మున్సిపాలిటీ ఆ నలుగురి ఆ పీపీలే అని ఆరోపణ చేసి వాస్తవంగా చెప్పాలి. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదికి ఒక మంచి పదవి వచ్చిందని కూడా జిల్లా ప్రజలు హర్షం చేసే పరిస్థితి ఉంటుంది. చూద్దాం మరి భవిష్యత్తులో పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారికి నామినేటెడ్ పదవి వరించి సంతోషంగా ఉంటారా, లేకపోతే పార్టీలో ఇంకేమైనా కీలక పదవులు వస్తాయా?